సెగ్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇస్తారు, అది కూడా చేతికి వీరు అదే. వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఏ నాయకుడికి అప్పచెప్పి మళ్ళీ ఓసీ నాయకుడికి అతను ఖర్చు పెడతానంటాడు, అంతవరకే ఉంటుంది. అంటే 100కి ₹2 ఖర్చు పెడితే గ్రేట్ అక్కడ. ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి 2014లోనే ఖర్చు పెట్టాడు, 2019లో అప్పుడు 5గురికో 10 మందికో ఖర్చు పెట్టినట్టున్నాడు. 19కి వచ్చేటప్పటికి దగ్గరగా 20-30 మందికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాదాపు 30-40 మందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ప్లేస్లో ఎవరు తిరుమల యాదవ్కి ఎవరికి వచ్చారు. అతని ఆర్థిక స్తోమత ఏంటి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, కానీ కోట్ల రూపాయలు ఏం లేవు, అంటే పంచగలిగిన స్థాయిలో లేడు. నువ్వు చెయ్యి, యాదవ్ సామాజిక వర్గానికి ఇద్దాం అనుకున్నావు, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా. ఫైనాన్షియల్గా కేసీనేని నానైనా చూసుకోవాలా, లేదా ఈయనైనా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఆ గురుమూర్తికి కంప్లీట్గా ఒక ఎంపీకి మొత్తం డబ్బులు, ఎమ్మెల్యేలన్నా చూసుకోవాలి, జగన్ అన్న పెట్టుబడి పెట్టాలి. ఇక ఇట్లాగా ఇప్పుడు నర్సాపురము, తర్వాత రాజమండ్రి ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ పెడతారు ఖర్చు, వీళ్ళు. అట్లాగే ఈవెన్ ఉమ్మారెడ్డి కొడుకు గుంటూరు ఇచ్చారు, అతనికి కూడా డబ్బులు అతని జేబులోంచి. మీరు చూడండి, ఆ ఊరంతా తెలుగుదేశం అయింది హోర్డింగ్స్ పెట్టుకుంటే ఈయన ఇంతవరకు ఏం కనిపించదు, అతని పార్టీ మీదనే డిపెండ్ అవుతున్నాడు. ఈ టైపు వ్యవహారం నడుస్తుంది అక్కడ. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చట్లేదు అంటే, మొదటి నుంచి నచ్చట్లేదా, ఇప్పుడు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి సీట్లు దక్కవని వేరే వాళ్ళని అక్కడ తీసుకొస్తారని